దేవర ట్రైలర్ ఎలా అనిపించింది? ఒక సముద్రమే సినిమా అయితే ఎలా ఉందో అలా అనిపించింది అన్న. మామూలు లేదు అసలు. ఓకే. అండ్ అంటే సీక్వెన్స్, అండర్ వాటర్ సీక్వెన్స్ కానివ్వచ్చు, అండ్ అసలు అంతా ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అంటే మామూలు లేదన్న. ఎన్టీఆర్ అన్న సినిమాలలో ఇదే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. కొరటాల శివ ఎన్టీఆర్ అన్న కాంబినేషన్లో ఇదే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావచ్చు. ఇంకా అన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, విలన్ కావచ్చు, అందరు పర్ఫెక్ట్ మ్యాచ్ ఉన్నారు ఇందులో. అందరు పర్ఫెక్ట్ ఉన్నారు, బాగా హిట్ అవుతుంది బ్లాక్ బస్టర్ అయితే. అంటే ట్రైలర్, టీజర్, సాంగ్స్ చూస్తే జనాలు అసలు ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. థియేటర్లో ఎలా ఉంటుంది? థియేటర్ మామూలుగా తగలబెట్టేస్తారు ఇక ఫ్రాన్స్. మామూలు కాదు, నేనైతే కాదు కానీ నాకు కూడా అందుకే గూస్ బంప్స్ వస్తున్నాయి ట్రైలర్ చూస్తుంటే. అసలు ఇంకా ఫ్యాన్స్ ఏం చేస్తారు అసలు, ఎన్టీఆర్కి అన్న ఫ్యాన్కి చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా చికాకు అవుతుంది. ఓకే. అండ్ అంటే సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ చేస్తుంటే నేనే అలా చూస్తూనే ఉండిపోయా అని అయితే మాట్లాడారనమాట. ఎలా అనిపిస్తుంది? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అన్న. మన ఈ రోజులో ఎవ్వరు లేకపోయినా అన్నకి ఒక్క టేక్లోనే ఏదైనా చేస్తాడు. డ్యాన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, అన్న వేరే లెవెల్ అసలు. ఇంకెవరు సాయఫ్ విలన్ కాదు, ఎవరైనా నూరేళ్ళ పెట్టాల్సింది అన్న యాక్టింగ్కి. ఓకే. అండ్ డ్యాన్స్లో కూడా అంటే జాహ్నవి కపూర్ మాట్లాడుతూ చాలామంది హీరోతో డ్యాన్స్ వేశాను కానీ ఎన్టీఆర్ గారికి దగ్గరికి వస్తే అసలు ఆ డ్యాన్స్ చూస్తే భయం వేసింది, చాలా కష్టపడిపోయాను అనింది. ఏం చెప్తారు? అవునన్న, మరి మామూలు డ్యాన్సర్ కాదు అసలు ఆ డ్యాన్స్ ఫస్ట్ అదే అనుకున్నాం అందరం. ఈ హీరోయిన్ మ్యాచ్ చేస్తుందా అన్నకి అనుకున్నాం కానీ ఆ హీరోయిన్ కూడా పర్లేదు. కాకపోతే అన్న మ్యాచ్ చేయడం అంటే కష్టం. చాలా సింగిల్ టేక్లో ఏ స్టెప్ అయినా ఈజీ చేయగలుగుతాడు. ఓకే. అంటే ఒక 10 years బ్యాక్ అప్పుడు తెలుగు సినిమాలు తెలుగు వరకే పరిమితము, అసలు వేరే లాంగ్వేజ్లో ఆదరణ లేదు అనేవాళ్ళు. ఇప్పుడు తెలుగు హీరోలనే బాలీవుడ్ గారు, హాలీవుడ్ వాళ్ళు తెలుగు హీరోలని పొగుడుతున్నారు. అండ్ అందులో ఫస్ట్ ఉండేది ఎన్టీఆర్ గారు. ఎలా అనిపిస్తుంది ఒక ఆడియన్గా? బాగుంది అనిపించింది, చాలా గర్వంగా అనిపిస్తుంది. మన టాలీవుడ్ని ఎక్కడికో తీసిపోతున్నారు. ఆర్ఆర్ కావచ్చు, ఇది కావచ్చు, ఇదైతే ఇంకా బ్రేక్ చేయొచ్చు. ఆర్ఆర్ని కూడా అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ చేశారు. మొత్తం ట్రైలర్ చూస్తూనే అసలు రికార్డ్స్ మొత్తం ఇంకా నల్ల సముద్రంలో కలిసిపోతాయి అన్న. ఇంకా అయిపోతుంది మొత్తం, అయిపోయినట్టే. ఇక ఓవరాల్గా దేవరా గురించి ఏం చెప్తారు? దేవరా రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుంది అన్న. టాలీవుడ్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుంది ఎన్టీఆర్ అన్న.